మెరిసేదంతా బంగారం అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. అదంతా గోల్డ్ కాదు. రోల్డ్ గోల్డ్. గోల్డ్ మ్యాన్ కాస్త రోల్డ్ గోల్డ్ అయ్యాడు. హైదరాబాద్ పాత బస్తీలో గోల్డ్ మ్యాన్గా ప్రసిద్ధి చెందిన సూర్యాభాయ్ బండారం కాస్త బట్టబయలైంది. కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరించి తిరుగుతూ సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన వాస్తవానికి నకిలీ నగలు ధరిస్తున్నాడని ఆదాయపు పన్ను శాఖ విచారణలో తేలింది. దీంతో అత్తాపూర్కు చెందిన పల్లపు సురేష్ కుమార్ అలియాస్ సూర్యాభాయ్ ఇమేజ్ ఒక్కసారిగా తలకిందులైంది. కొండా విజయ్ కుమార్ అనే వ్యక్తిపై జరుగుతోన్న ఐటీ విచారణలో భాగంగా సూర్యాభాయ్ పేరు వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ విమానాశ్రయంలో విజయ్ కుమార్ నుంచి అధికారులు 1.4 కిలోల అసలైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించినప్పుడు సూర్యాభాయ్ను గుర్తించి విచారణ చేపట్టారు. ఐటీ అధికారులు ఎదుట హాజరైన సూర్యాభాయ్ తాను ధరించిన 12 ఆభరణాల విలువ సుమారు 1 కోటి రూపాయలని మొదట చెప్పాడు. అయితే అధికారుల ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానం వచ్చింది. చివరికి బలపడింది. ఆ నగలు రాగితో చేసి రోడియం పూత చేసినవని, వాటి విలువ కేవలం 3 లక్షలు మాత్రమే అంగీకరించాడు. ఒక్క ఆభరణం మాత్రమే వెండిపై బంగారు పూత వేసిందని తేలింది. యూట్యూబ్ ఇంటర్వ్యూస్, సోషల్ మీడియాలో ధనవంతుడిగా కనిపించేందుకు సూర్యాభాయ్ సుమారు 32 రకాల నకిలీ ఆభరణాలను వాడినట్లు విచారణలో వెల్లడైంది. రంగు మారినప్పుడల్లా వాటిని మార్చివ్వడం తెలిసింది. ఈ ఘటనతో పాత బస్తీలో గోల్డ్ మ్యాన్ కాస్త రోల్డ్ గోల్డ్ మ్యాన్ అయ్యాడంటూ స్థానికులు, నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు, విపరీతంగా నవ్వుతున్నారు. ఈ వ్యవహారంపై ఐటీ శాఖ లోతుగా దర్యాప్తు చేస్తోంది. అతనికి కనీసం సొంతిల్లు లేదని 20,000 రూపాయల అద్దెంట్లో నివసిస్తున్నాడని తేలింది. గత 6 ఏళ్లుగా ఐటీ రిటర్నులు దాఖలు చేయని అతను కేవలం 2022-23లో 4.9 లక్షల ఆదాయం చూపాడు. థార్, సఫారీ వంటి వాహనాలు ఉన్నప్పటికీ అవి కేవలం ప్రదర్శన కోసమే అని, భూ వివాదాల సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన కమిషన్లతో కొన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రజల్లో గుర్తింపు, సినిమా అవకాశాలు పొందాలనే ఉద్దేశంతోనే ఇలా గోల్డ్ మ్యాన్గా ప్రచారం చేసుకున్నానని విచారణలో సూర్యాభాయ్ అంగీకరించాడు. తాను ఘటికుడు అనే సినిమాలో చిన్న పాత్రలో నటించానని కూడా చెప్పాడు. విచారణ అనంతరం అతన్ని విడిచిపెట్టినప్పటికీ ప్రధాన సూత్రధారి అయిన విజయ్ కుమార్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఐటీ అధికారులు స్పష్టం చేశారు. మొత్తానికి గోల్డ్ మ్యాన్ రోల్డ్ గోల్డ్ మ్యాన్ అయ్యాడు. ఇక మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. యాక్చువల్లీ జరిగింది ఏమిటి? గోల్డ్ మ్యాన్ కాస్త రోల్డ్ గోల్డ్ మ్యాన్ అయ్యాడు. ఓవరాల్గా చూస్తే కనుక ఎందుకింత డాంబికం, ఎందుకింత హడావిడి? సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఇంటర్వ్యూలు. ఏం జరిగింది అసలు? మొత్తానికి చూస్తే సూర్యాభాయ్ గోల్డ్ మ్యాన్గా చెలామణి అవుతున్నారు. కానీ ఐటీ అధికారులు పట్టుకున్న దాని తర్వాత అతను నకిలీ మ్యాన్గా తేలిపోయింది. అయితే అతను వేసుకున్నదంతా కూడా గోల్డ్ మ్యాన్గా ప్రచారం కొనసాగించారు. అయితే షేర్లింగంపల్లికి సంబంధించిన విజయ్ అనే ఒక వ్యక్తిని ఢిల్లీలో ఐటీ అధికారులు పూర్తిగా అతని అధీనంలోకి తీసుకొని అతని సెల్ ఫోన్లో పూర్తిగా తనిఖీలు చేయగా సూర్యాభాయ్ గోల్డ్ మ్యాన్గా దీనికి సంబంధించి కొన్ని వివరాలు కూడా సేకరించారు. దీంతో ఢిల్లీకి సంబంధించిన ఐటీ అధికారులు ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన వారికి సమాచారం అందించడంతో ఐటీ సంబంధించిన అధికారులు అతని అదుపులోకి తీసుకొని విచారించగా పూర్తిగా అదంతా కూడా నకిలీకి సంబంధించిన గోల్డ్గా గుర్తించారు. అయితే మొదటగా సూర్యాభాయ్ గోల్డ్ బాయ్గా దీనికి సంబంధించి చలామణి అవుతున్న నేపథ్యంలో ఐటీ అధికారులు అతని వద్ద ఉన్న బంగారంతా కూడా నకిలీదిగానే తేల్చారు. అతను వెండి, అంతేకాకుండా రాగికి సంబంధించి బంగారం పూత వేసుకొని అతను మెడలో వేసుకొని ఇదంతా కూడా గోల్డ్గా ప్రచారం చేసుకునేవాడు. అంతేకాకుండా చిన్న చిన్న సోషల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ, అంతేకాకుండా తను ఒక పాపులర్గా అని చెప్పి తనంతలా తానే ఈ యొక్క పూర్తిగా ప్రచారం చేసుకునేవారు. అయితే ఐటీ అధికారులు ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది. ఎందుకంటే అతను పూర్తి యొక్క చరిత్ర చూస్తే అతని అసలు పేరు సురేష్ కుమార్. అతను సంబంధించిన వ్యక్తిగత వివరాలన్నీ కూడా ఐటీ అధికారులు సేకరిస్తే మాత్రం అతను మిడిల్ బిలో క్లాస్కి సంబంధించిన వ్యక్తిగా గుర్తించారు. కేవలం అతను పాపులారిటీ కోసమే ఇలాంటి గోల్డ్ వేసుకొని ఇలా ఇంటర్వ్యూస్ ఇవ్వడము, తను ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తిలా చెలామణి అవుతున్నారని చెప్పి కూడా ఐటీ అధికారులు దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు కూడా సేకరించారు. అయితే ఇంతతో ఆగకుండా అతనికి
కేవలం ఒక చికెన్ షాప్కి సంబంధించిన ఒక షాప్ ఉంది, అంతేకాకుండా జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్నారు. అతను నివాసం ఉండే ఇల్లు కూడా కేవలం 20 రూపాయలు, అంటే 20,000 రూపాయలు మాత్రమేగా దీనికి సంబంధించి తెలిసింది. 20,000 రూపాయలు ఒక ఈ చిన్న ఇంటిని కూడా అతను అద్దెకి ఉంటున్నాడు. ఆ అద్దెలోనే పూర్తిగా దీనికి సంబంధించి లగ్జరీ లైఫ్గా పూర్తిగా క్రియేట్ చేస్తున్నారు. అంతేకాకుండా అతని వద్ద ఒక 2 కార్లు, ఒక బుల్లెట్ వాహనం ఉంది. దాని ద్వారా చిన్న చిన్న ల్యాండ్ సెటిల్మెంట్ చేయడం, అంతేకాకుండా కొంత డబ్బును సమకూర్చి దాని ద్వారానే పూర్తిగా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారని చెప్పి కూడా పూర్తిగా ఐటీ అధికారులు దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు కూడా సేకరించారు. అయితే అందరూ కూడా మొదటగా ఇతని గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్గా పూర్తిగా అందరూ కూడా దీనికి సంబంధించి అతన్ని నమ్మారు. కానీ ఇప్పుడు ఐటీ అధికారులు అతను నకిలీ గోల్డ్ మ్యాన్గా తేల్చడంతో అందరూ కూడా అదే ఎవరైతే ఈ యొక్క సోషల్ మీడియా అతను పాపులర్గా అనుకున్నారో అతనిపైనే పూర్తిగా వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతున్నారో, తమనంతా కూడా తప్పుదారి పట్టించారు ఈ గోల్డ్ మ్యాన్ అనేది మాత్రం ప్రధానంగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే 20,000 రూపాయలు ఒక చిన్న ఇంట్లో ఉండే అతను ఇంత బంగారం ఎక్కడి నుంచి సంపాదించాడని చెప్పి కూడా ప్రధానంగా ఐటీ అధికారులు దృష్టి కొనసాగిస్తే ఈ యొక్క బండారం అంతా బయటపడింది. ఒక చిన్న చికెన్ షాప్ ఉండడం, అంతేకాకుండా జిమ్ ట్రైనర్గా పనిచేయడం మాత్రమే ఇతని వృత్తిగా తెలిసింది. ఆ చికెన్ సంబంధించిన వ్యాపారం కూడా అతి తక్కువగా లాభాలు ఉన్నాయి. అంతేకాకుండా జిమ్ ట్రైనర్ కూడా పెద్దగా అతనికి లాభాలు కూడా ఏమి లేవని చెప్పి ఐటీ అధికారులు కూడా పూర్తిగా దీనికి సంబంధించి అతను చెప్పిన వివరాలన్నీ ప్రకారం కూడా ఐటీ అధికారులు కూడా సోదాలు నిర్వహించారు. మరోవైపు చూస్తే మాత్రము సూర్యాభాయ్కి సంబంధించి అతను సినిమాలో కూడా నటించానని మాత్రం ప్రధానంగా చెప్పుకున్నారు. కేవలం ఒకే ఒక సినిమాలో చిన్న పాత్ర మాత్రమే అతను పోషించాడు, ఇంకా ఎలాంటి సినిమాలో కూడా నటించలేదని చెప్పి కూడా పూర్తిగా దీనికి సంబంధించి అన్ని ఆధారాలు కూడా సేకరించారు. మొత్తానికి చూస్తే ఈ సూర్యాభాయ్ మాత్రం నకిలీ గోల్డ్ మ్యాన్గా తేలిపోయిందని చెప్పి ఐటీ అధికారులు కూడా పూర్తిగా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ.